చవితి పూజ చేసాం. వెంటనే కథ చదవాలి, కథ చదవకపోతే వ్రతం చేసి ఉపయోగం లేదు. ఎవరో పెద్దవాడు ఉంటుంది ఖచ్చితంగా, బాంబు లాంటి మాట అది అంటారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, లేదా మనకి పద్ధతి తెలియదు. మా అమ్మగారు ఎప్పుడు ఇంట్లో ఉన్నంతకాలం మేము వినాయకుడు పూజ చేస్తే శ్రీ వినాయక స్వామిని నమః, వినాయకుడు కాదురా వరసిద్ధి వినాయక అనాలి అనేది ఆవిడ. ఆ మాట తేడా నాకు తెలిసేది కాదు. ఏమిటి చెప్తున్నాను కానీ నాకు ఆవిడ ఎందుకు గౌరవం అనేవాడిని. వరసిద్ధి వినాయక స్వామిని నమః అన్నారు. అబ్బాయి నువ్వు సిద్ధి వినాయక అంటే కుదరదు, వినాయక చవితినాడు వినాయకుడిని వరసిద్ధి వినాయకుడు అంటారు. ఆయనకి వాళ్ళ అమ్మ పెట్టిన పేరు బళ్ళు రిజిస్టర్లో ఉంది, మనం అదే పలకాలి. మన ఇష్టం వచ్చిన పేరు పెడితే కుదరదు అక్కడ. మా అమ్మ చెప్పింది అంతే, మేము అలాగే ఉంటున్నాం. తల్లి చెప్పింది ఇంక అనవసరం అది, ఎందుకంటే ఆ పద్ధతి అది. అలా మేకు బిగించేవాడు ఒకళ్ళు ఉండాలి. ఆ వినాయకుడి కథలో మొత్తం తీర్థాలన్నీ తిరిగిన వాడికి నేను గణాధిపత్యాన్ని ఇస్తాను అంటే వినాయకుడు ఏం చేశాడు? పొట్ట కారణంగా, ఎలక కారణంగా. ఎవరమ్మా ఇవన్నీ? మనకు మామూలు పిల్లలకి నవ్వొచ్చే కథలు ఇవన్నీ. వినాయకుడు పొట్ట యాత్రలకు అడ్డమా? అలాంటి వాడు ఎలకని ఎందుకు వాహనంగా పెట్టుకున్నాడండి? తత్వం గ్రహించాలి కదా. ఆ ఎలక్కో పేరుంది, ఇట్స్ నాట్ ర్యాట్. ర్యాట్ అంటే కుదరదు అక్కడ, ర్యాట్ క్యాట్. ఇంగ్లీష్ వాడు ఏమంటాడు? ఇట్స్ ఏ ర్యాట్ బట్ బిగ్ ర్యాట్. వీడికి ఎంతకంటే తెలియదు ఇక్కడ. బిగ్ ర్యాట్ ఏమిటండి? వినాయకుడు ఎలక బిగ్ ర్యాట్ కాదు, అది చిన్నదే. అది దాని పేరు అనింద్యుడు. వ్రతకథలో ఉంటుంది అనింద్యుడు. అనింద్యుడు ఏమిటండి? ఎలక్కి పేరా? దానికి బారసాల నామకరణం ఎవరు పెట్టారు? ఏ నక్షత్రం ప్రకారం పెట్టారు? అనింద్య అంటే ఏమిటండి? నింద్యము కాని చరిత్ర, గుడ్ క్యారెక్టర్. ఎవ్వరూ వేలెత్తి చూపించలేని క్యారెక్టర్ నీకుంటే భగవంతుడికి వాహనం కాగలుగుతావు. అది అనింద్య అన్న మాటలో అర్థం. నీలో భగవచ్శక్తి ప్రవేశించాలంటే, నువ్వు భగవచ్శక్తికి వాహకం కావాలి అంటే, రాగితీగ విద్యుత్తుకి వాహకమైనట్టుగా నువ్వు భగవచ్శక్తికి వాహకం కావాలంటే సత్ప్రవర్తన. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివావు మాకు అనవసరం, ఎంత నాయకుడు మాకు అనవసరం, ఎన్ని కోట్లు సంపాదించావు మాకు అనవసరం. సత్ప్రవర్తన, అనింద్య ప్రవర్తన. ఎవడూ మనకేసి వేలెత్తి చూపించద్దు. అలా బతకాలి. అలా బతికితే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. అందుకే ఎలక వాహనం. అంతేగాని ఎలక చిన్నది, ఆయన పెద్దవాడు, ఇది పిచ్చి మాటలండి. చిన్నపిల్లల కోసం చెప్పిన మాటలు అవన్నీ. ఆయన తత్వంలో ఏం చేశాడు? 300 కోట్ల తీర్థాలు ఉన్నాయంటే ఆయన ఏమన్నాడు ఒక్కసారి ఆలోచించాడు. తల్లిని మించిన తీర్థం, తండ్రిని మించిన క్షేత్రం ఎక్కడైనా ఉంటాయా? పైగా నా తల్లి సామాన్యురాలా పార్వతీదేవి, నా తండ్రి సామాన్యుడా పరమేశ్వరుడు. వీళ్ళ చుట్టూ తిరగడం కంటే భూమండలం తిరగడం అనేది ఎక్కడైనా ఉందా అసలు? యక్షప్రశ్నలో ధర్మరాజు కూడా మాట, తల్లి కంటే ఎవరయ్యా గొప్పవాడంటే భూమి కంటే గొప్పది ఎవరంటే తల్లి అన్నాడు. ఆకాశం కంటే గొప్పవారు ఎవరంటే తండ్రి అన్నాడు. యక్షప్రశ్నలో చెప్పిన సమాధానం సరిగ్గా అది. అంతకుముందే ఆ భావన ఉంది కాబట్టి వినాయకుడు వెంటనే తల్లిని మించిన భూమి ఎవరు, తండ్రిని మించిన ఆకాశం ఎవరు, మా అమ్మా నాన్నని ఎక్కడ పెట్టుకుని నేనే తిరగడం ఏమిటి పని లేకుండా. తమ్ముడు పెడితే వెళ్ళాడు, వాడు ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం ఇక్కడ. అందుకని ఈయనకి తెలివితేటలు వేరు, ఇంకా సారం గ్రహించాడు. మాతృభాష కదా, సారం గ్రహించాడు. అందుకని వెంటనే అమ్మా నాన్న ఓసారి కూర్చోండి అబ్బాయి చెప్పాడు ఎందుకైనా మధ్యన కూర్చోబెట్టేసింది. ఈవిడ గజ చర్మం లాగి కూర్చోబెట్టేసింది. ఈయన కూర్చున్నాడు అక్కడ. వెంటనే 3 సార్లు తిరిగేశాడు. నాకు మిగిలినవన్నీ అనవసరం, తల్లిదండ్రికి ప్రదక్షిణం చేసిన దాని ఫలితం చెప్పమన్నాడు. వెంటనే పరమేశ్వరుడు నోరు మూసుకుని భూమండలంలో ఉండే క్షేత్రాలన్నీ తిరిగిన ఫలితమే అన్నాడు. అయితే నాకే ఇచ్చాడు. ఇప్పుడు ఈ కథ మీరు గ్రహించి తల్లిదండ్రులకి సేవ చేస్తారా? లేకపోతే మేము వినాయకుడిని 60 అడుగులు పెట్టాం, ఇది ఎవరికి కావాలమ్మా? 60 అడుగులు 6 అడుగులు, దాని నిండా ఏవో ఆకులు పోసాం. మేము చేసినంత గొప్పగా ఎవరూ చేయలేదు. మా అపార్ట్మెంట్ పక్కన 20 మంది వచ్చి మా దేవుణ్ణే చూసి, ఇదంతా అహంకారమే తల్లి, ఇదంతా అహంకారమే. నీకు వినాయకుడు అక్కర్లేదు. అందరూ రావడం, చూడడం, ఫోటోలు తీయడం, వాట్సాప్లు, నువ్వు బాగా చేయడం, అందులో నీ చీర, దాని అంచు, ఇవన్నీ కావాలి నీకు. వినాయకుడు అవన్నీ అక్కర్లేదు. ఈ చీర కాకుండా ఇంకోటి కట్టుకుంటే బాగుండేది అంతే. ఫోటో చూశాక మన కామెంటరీ ఇంతే. వినాయకుడు పూజ చేసేవా లేదా, మనకు అర్థమైందే లేదా? అసలు తల్లిదండ్రులకు సేవ చేయమని చెబుతున్నాడు కదా వినాయకుడు. మన అమ్మ ఎక్కడుంది, మన నాన్న ఎక్కడున్నారు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అత్తమామలు ఎక్కడున్నారు? అత్తమామలేమో ఓల్డేజ్ హోమ్లో బారేస్తారా? కోడలేమో వ్రతాలు చేస్తుందా? ఇంతకంటే పనికిమాలిన పని ఉందా? పోరెట్టేసి మొగుడిని పట్టుకెళ్ళి పారేసి అక్కడ బారే, మనం ఎవరు చేస్తారు, ఈ ముసలావుడికి ఎవరు చేస్తారని పారేసి వినాయకుడికి మాత్రం చేసి వినాయకుడికి ఇంతలా పొట్టటగానే దేవుడు కరుణిస్తాడా? నీ అత్తమామలు నువ్వు ఎలా చూశావు? దేవుడికి తెలియదా? అత్తగారు వృద్ధాశ్రమంలో ఉంటుందా? నువ్వు ఇక్కడ వినాయకుడికి ఉండ్రాళ్ళు పెడతావా? దేవుడు మాయ చేద్దామనా? మన ధర్మాచరణ పరమహంస చెప్పింది అది. తత్వాంకురాలు, మన పూజలన్నీ తత్వాంకురాలు. అంటే అంకురం అంటే మొలక కదా, ఆ మొలకలో తత్వం ఉంది గమనించండి అన్నాడు. ఇంకొకటి, ధర్మాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు సంసారంలో బోళ్ళు పనులు ఉంటాయి కదండి. ఇన్ని పనుల మధ్యలో ఈ సంసార బాధ్యతలు ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎక్కడ దానికి పరిమితి ఏమిటి? దానికి చక్కని ఉదాహరణ అండి ఆయన చెప్పింది. పావురాన్ని ఉదాహరణగా తీసుకోమన్నాడు.
పావురాలను మీరు గమనించండి. ఏవో వాటి వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి, అవన్నీ వదిలేయండి. ప్రతి దానివల్ల మన వల్ల వ్యాపిస్తున్న వ్యాధులు ఏ పక్షుల వల్ల వ్యాపించట్లేదు. అవినీతి, అధర్మం, అబద్ధాలు ఇవన్నీ మానవుల వల్లే వ్యాపిస్తున్నాయి. పక్షికి అవినీతి తెలియదు, పాముకి అధర్మం తెలియదు. భయంకరమైన వ్యాధులన్నీ మానవుల వల్లే వ్యాపిస్తున్నాయి, పావురాల వల్లను పిచ్చుకల వల్ల కాదు. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవట్లేదు. పావురం ఎంత మమకారం ప్రదర్శిస్తుందో వెంటనే అంత విరక్తిని కూడా ప్రదర్శిస్తుందండి. పావురాన్ని మించిన యోగి లేరండి. కపోతం, యోగి అంటే కపోతమే. అందుకే దత్తాత్రేయుడు 24 మంది గురువుల్లో కపోతాన్ని ఒకటిగా కపోతో అజగర సింధుకు. దత్తాత్రేయుని యొక్క 24 గురువుల పట్టికల్లో కపోతో అజగర సింధుకు. పావురం నాకు గురువు అంటాడు ఆయన. ఏమిటి పావురం? నేను ప్రత్యక్షంగా చూశానండి, ఆశ్చర్యపోయా. ఇలా ఉండాలా బిడ్డల పట్ల, ఎంతో ఉపదేశం చేస్తుంది ఈ పావురం అనుకున్నాను. చరిత్రలో చదివా, కానీ ప్రత్యక్షంగా చూస్తే అది వేరు కదా. మా ఇంటి పక్కన ఏదో గూడు పెడితే సరేదో పిల్లల్ని పెట్టింది, అలా అట్టి పెట్టాం. పెట్టింది రోజుకు 10 సార్లు వచ్చేది, రెట్టలన్నీ వేసేది. భరించాం పోన్లే అని. కానీ 15 రోజులు 20 రోజులు అయ్యాక దాని పిల్లలకి అది ఏదో చిచ్చి పెట్టేదండి. ఆ రెక్కలు ఆ పక్షులకు వచ్చిన తర్వాత ఆ 2 పెట్టెలకి రెక్కలు వచ్చాక ఓసారి వాటిని ఎలా తన్నింది, ఎగరండి మీరు ఎక్కడ కూర్చుంటే అలాగని. అవి ఎగిరాయి, మళ్ళీ అది రాలేదండి. ఓయ్ బాబోయ్, రెక్కలు వచ్చిన పిల్లల విషయంలో మనం ఇలా ఉండాలన్నమాట. వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి చేశాం, భగవంతుడి దయ వల్ల మనకి చేసే అవకాశం ఇచ్చారు, అదృష్టవంతులం. వాళ్ళే చేసుకుంటే మనం ఏం చేస్తాం? సంతోషం, చేసాం. పెద్ద అబ్బాయికి పెళ్లి చేసాం, సంతోషం, మంచిది. ఇక వాడు కాపురంలో ఊరికే మనం వేలెట్టదు. హాయిగా ప్రేమగా పలకరించడం, బాగున్నారమ్మా బాగా చూసుకోండి, జాగ్రత్తగా, అంతే. ఈ జ్ఞానం నా మట్టుకు నాకు వ్యక్తిగతంగా పావురాన్ని చూశాక కలిగిందండి. చరిత్ర చదివినప్పుడు దత్తాత్రేయ చదివి కొంచెం అనిపించినా ప్రత్యక్షంగా చూశాక అది వదిలేసిందే దాని పిల్లల్ని. అలాగని ఇదేం ద్వేషం కాదమ్మా, కోపం కాదు. మన పిల్లలు మనకు శత్రువులా? మనం కాపురం చేసేవాళ్ళం, మనం పెద్దవాళ్ళం. ఎవరైనా మన దాంట్లో పెద్దవాళ్ళు కాకుండా మనం నిర్ణయం తీసుకోవాలని అనుకుంటాం కదా, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. తప్పకుండా వాళ్ళకి ఆ ప్రేమాభిమానం మాట్లాడతాం, అప్పుడప్పుడు మాట్లాడతాం, సలహాలు ఇస్తాం, చెబుతాం, అడిగితే చెబుతాం. ఒకవేళ చేసినా చేయకపోయినా వదిలేయాలి ఆ విషయాన్ని. మన మాట వాళ్ళకి ఎందుకు నచ్చుతుంది అనద్దమ్మా, నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. వాళ్ళ పద్ధతి అంతే. పావురం సరిగ్గా పరమహంస చెప్పిన ఉదాహరణ. సంసారంలో ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే, ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకో, ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయి. ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందామండి. ధర్మ పరిరక్షణకి ముఖ్యంగా ఆ ధర్మాన్ని ఆచరించడానికి మనకు అడ్డం వచ్చేవి ఏమిటో తెలుసా? త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. సత్వరజస్తమో గుణాలు. చాలామంది మనం తమో గుణం వ్యతిరేకం, చెడ్డది అంటే ఒప్పుకుంటాం. తమో గుణం అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, క్రౌర్యం, హింస. రజోగుణం కూడా చెడ్డదంటే ఒప్పుకుంటాం. రజోగుణం అంటే పంతాలు, పట్టింపులు, పోటీలు, కక్షలు, కార్పణ్యాలు ఒప్పుకుంటాం. సత్వగుణం మంచిదే కదండి, సత్వగుణం మంచిది లేదమ్మా, దాని దోషం దానికి ఉంది. వీటికంటే అది మంచిది, కానీ దాని దోషం దానికి ఉంది. ఆ ఉదాహరణ ఈ త్రిగుణాల నుంచి నువ్వు గుణాతీతంగా ఎదగాలి, సత్వగుణం నుంచి కూడా ఎదగాలని చెప్పడం కోసం ఆ ధర్మ రక్షణకి ఆయన చెప్పిన ఉదాహరణ పాటించి చూపించింది. ఏమిటంటే, ఒక వ్యక్తి బాటసారి ప్రయాణం చేస్తున్నాడు. అతని దగ్గర ఏదో డబ్బు దశకం ఉంది, కొద్ది గొప్ప బొంగరాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని 3 దొంగలు కనిపెట్టారు, అతన్ని వెంబడించారు. 3 కలిసి వాడిని దోపిడీ చేసుకున్నారు. వాడి దగ్గర డబ్బు అంతా లాగేశారు, బంగారం కూడా లాగేశారు. వాడిని చెతగొట్టారు. ఇందులో ఒక దొంగ పనిగట్టుకుని, ఒరేయ్ వీడిని ఎలా వదిలేస్తే ప్రమాదం రా, కొట్టేసింది ఎలాగో కొట్టేసింది, చంపేద్దాం. ఎందుకంటే బయటికి వెడితే మళ్ళీ తెలుస్తుంది. పోలీసులను అడుగుతారు కదా, వాళ్ళు చెప్పేస్తారు, మన పేరు బయటకు వస్తుంది, చంపేద్దాం అన్నట్ట. వెంటనే రెండో వాడు అన్నట్ట, ఏమిట్రా మరి అంత దుర్మార్గంగా, వాడు అంతా దోచుకున్నామా, చంపేస్తామా, నిర్భాగ్యుడిని చంపితే మనకేం వస్తుందిరా, అనవసర పాపం దబ్బా, వదిలే. చెట్టు కట్టి ఒలుచుకున్నాం కదా, ఒలుచుకునేమని చంపడం ఎందుకు, వదిలే, దోచుకున్నాం కదా అన్నట్ట. వీళ్ళిద్దరూ, వాడు కట్టేద్దామని చూశాడు, చంపేద్దామని చూశాడు. రెండో వాడు చంపనవ్వలేదు. కట్టేసాం కదా చాలే, కాసేపు అలా వదిలేండి, 2 గంటలు కట్టేస్తే తర్వాత వాడే విడిపించుకుంటాడు అని వదిలేశాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆ 3వ వాడు ఉన్నాడు, వాడు కొంచెం దొంగే కానీ జాలి ఎక్కువ. ఇంకా వాడిని దోచుకున్నాం, చంపేద్దామంటాడు ఒకడు, కట్టేసాడు ఒకడు, బుద్ధి లేకపోతే సరి అని వీడు వెనకాలకు వచ్చాడు. వాళ్ళ దగ్గర ఏదో నాకు పని ఉంది, లేక కొంచెం ఆగితే మీరు ముందు వెళ్ళిపోండి. వాడికి వచ్చింది. తీసుకుని వెనక్కి వచ్చి ఈ కట్టిన వాడిని విడిపించాడు. విడిపించి, మీ ఊరెక్కడా అన్నాడు. ఇక్కడే. వాడు ఏమిటన్నాడు, మళ్ళీ అడుగు అన్నాడు. మళ్ళీ అడుగంటే వీడికి అర్థం కాల. మళ్ళీ అడుగుతున్నాడు, మీ ఊరు ఎక్కడ? మళ్ళీ అడుగు అన్నాడు వాడు. వీడు మళ్ళీ అడుగుతున్నాడు. వాడు మళ్ళీ అడుగు అన్నాడు. ఈ మీ ఊరు ఏంటంటే, మళ్ళీ అడుగయ్యా మా ఊరి పేరు అది అన్నాడు.
ఆ ఊరి పేరే మల్లెడుగు. అంటే మల్లెపూలు ఎక్కువ ఉంటాయన్నమాట, అందుకని మల్లెడుగు. మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది పెద్ద జోక్ ఇది. మల్లెడుగు, మల్లె అడిగిన తర్వాత మా ఊరే మల్లెడుగు అంట. పశ్చిమ గోదావరిలో ఉంది మల్లెడిగి. అలాగా మల్లెడుగు, మల్లె అడిగంటే నేను దింపుతాను, ఫోన్లే ఏదో కొట్టారు వాళ్ళు, ఏమనుకోవాలి, కొంచెం మొండి మనుషులు ఏమనుకోకే అని దగ్గరుండి వాళ్ళ ఊరు దాకా వెళ్ళాట. ఇంచుమించు వెళ్ళాక అక్కడ ఆయన అన్నట్ట వీడు ఔదార్యానికి ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరూ దుర్మార్గులు, ఒకటి చంపేద్దామని చూశాడు, ఒకటి కట్టేశాడు, నువ్వు మాత్రం నన్ను మా ఊరు దాకా వచ్చావు, కాస్త మా ఇంటికి రా పర్వాలేదు, కాస్త మంచిళ్ళు తాగేది కానీ, అమ్మో నేను రాను, నువ్వు పోలీసులకు పట్టిస్తావు అన్నట్ట. దొంగతనంలో నాకు వాటా ఉందిగా, అందుకని నువ్వు పోలీసులకు పడుస్తావు, నేను రాను, ఇక్కడ వరకే నా పూచి వెళ్ళిపో అని వెళ్ళిపోయాడు. సరిగ్గా ఈ ఉదాహరణ చెప్పి త్రిగుణాలు మన ఏ రకంగా దోచుకుంటాయి అంటే, తమోగుణం చంపినంత పని చేస్తుంది, రజోగుణం బంధిస్తుంది, సత్వగుణం విడిపిస్తుంది, కానీ అది కూడా మన ఇంటికి చేర్చదు, మన కూడా రాదు. ఈ 3 గుణాలు వదిలేస్తేనే మనం మోక్షం పొందగలుగుతాం ఖచ్చితంగా. ఎందుకంటే సత్వగుణం 3వ వాడు కూడా దొంగే, వాడు దొంగతనం చేయడు, వాడు పుచ్చుకున్నాడు, సమానమే 3 వాటాలు సమానమే. వాళ్ళ బుద్ధుల్లో తేడా కారణంగా విపరీతంగా విచిత్రంగా ప్రవర్తించారు, కానీ వ్యవహారమే. అందుకని సత్వగుణాన్ని కూడా మనం ఊరికే అంటిపెట్టుకుని దాన్నే పట్టుకుని వేళ్లాడామనుకోండి, అప్పుడు మళ్ళీ సనాతన ధర్మంలో ధ్యానం కానీ, అలాగే ముక్తి పొందే విధానం కానీ, ఆత్మజ్ఞానం కానీ ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. అందుకే మనం విగ్రహారాధన చేస్తూనే విగ్రహాల పట్ల పిచ్చి ప్రేమ పెంచుకోవలసిన పని. నేనే చెప్పానుగా ఉదాహరణ, నాకు చిన్నతనంలో శివుడు అంటే ఇష్టం. అప్రయత్నంగా 92 నుంచి నేను అవధానాలు మొదలుపెట్టి అవధానాలు చేసాక అవసరం కొద్దీ సరస్వతీదేవిని కాకాబట్టే. మరి నా అవసరం సాహిత్యం. మా పెద్దలందరూ ఏం చెబుతున్నారంటే, మా గురువులు సరస్వతి ఉపాసనయా, సరస్వతి నాకు తెలిసిన ఉపాసన అలా పద్యాలు పాడడమే, నాకు అంతకంటే ఏం తెలియదు. అందుకని సరస్వతీదేవి మీద పద్యాలు అల్లుతూ ఉంటే అలవాటో ఏమిటో కానీ శివుడి కంటే ఎక్కువ సరస్వతి ఇష్టమైపోయింది. ఇష్టదైవం అని అక్కడ పుస్తకం ఉంది, అక్కడ సరస్వతీదేవి మీద 80 పద్యాలు ఉన్నాయి ఏకంగా. శివుడి మీద 70-80 ఉన్నాయి. చిన్నతనంలో ఉన్నప్పుడు శివుడి మీద బాగా భక్తి ఉండి శివుడి మీద వెళ్ళా. తర్వాత అవధానాలు మొదలుపెట్టాక సరస్వతి ఎక్కువైంది. తర్వాత జీవితాన్ని ఎదుర్కోవలసిన సందర్భాలు ఎదురైనప్పుడు కనకదుర్గాదేవి తప్ప నాకు మరొకరు కనపడలేదమ్మా. ఇప్పుడు ఆయుధాలు కావాలమ్మా, నాకు ఇప్పుడు ఆయుధాలు కావాలి. దశప్రకరణ ధారిణి విజయవాడ కనకదుర్గ అంటే మా నాన్నగారు కనకదుర్గ ఉపాసకులు, మా ఇంటి కులదేవత ఆవిడ. అందుకని కనకదుర్గ ఇప్పుడు నా జీవితంలో నాకు ఆయుధాలు అవసరమమ్మా, నాకు సరస్వతీదేవి, శివుడు, రామచంద్రుడు సరిపోరు, 10 ఆయుధాలు కావాలి, అంత ఎదుర్కోవాలి నేను జీవితాన్ని అంటే కనకదుర్గాదేవి. 2005 నుంచి ఈ రోజు వరకు నేను అమ్మవారి మీద అల్లిన పద్యాలే ఎక్కువ, 250 పైన ఉన్నాయి. ఇది ఇందులో ఎక్కడ ముందు శివుని మీద అల్లినా, తర్వాత అమ్మవారి మీద అల్లినా, సరస్వతీదేవి మీద అల్లినా, అప్పుడప్పుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు వెంకటేశ్వర స్వామి మీద, రాముడి మీద, కృష్ణుని మీద, అయ్యప్ప స్వామి మీద అల్లినా ఎక్కడా నాకు భేదభావం కనపడలేదండి. పరమాత్మ దయ వల్ల నేనేదో మారిపోయాను, మతం మారిపోయాను, వారికి అన్యాయం చేశాను. ఇన్నాళ్ళు శివుడి మీద వెళ్ళాను, వెరిబాగులు కూడా అమ్మ అల్లకపోతే కచ్చకడతాడేమో, కచ్చకట్టేవాడు దేవుడు అవుతాడా? శివుడు వేరు, సరస్వతి వేరు, అమ్మవారు వేరా? ఆ విషయం ఆయనకి తెలియదా, మనకు తెలియదు. కానీ దేవుడు అన్నాక ఒక్కటే, మన ఇష్టం ఎందుకు మారింది గమనించండి. నా చిన్నతనంలో శివభక్తి కారణంగా మారింది, అది కూడా ఎందుకు మారిందో చెబుతా, దాంతో సెలవు తీసుకుందాం. విచిత్రంగా ఉంటుంది జీవితం. మా అమ్మ విష్ణు భక్తురాలు, మాకిద్దరికి పోటీ. ఆవిడ అంతా నారాయణమూర్తేరా, అది కాదమ్మా సదాశివుడు అనే పుస్తకంలో ఉంది, వాళ్ళు అలాగే అంటారు, కానీ ఆదిమూలం అంతా నారాయణమూర్తే. మా ఇద్దరికి ఎప్పుడు ఇదే గొడవ చిన్నతనంలో. అసలు ఈ మాత్రమేనా దేవుడి గురించి వాదించింది నేను ఒక్కడనే కావడం వల్ల ఆవిడ నన్ను ఎక్కువ ప్రేమించేది. వీడికి కాస్త దేవుడు అంటే ఇష్టం, వాదిస్తే వాదించాడు, కానీ మిగిలిన వాళ్ళు ఏదో ఒకటే మినపరొట్టే అనేవాళ్ళు, అది వేరే విషయం. నేను వాదించేవాడిని. నారాయణమూర్తి ఏమిటమ్మా, నేను శివపురాణం చదివాను, శివపురాణంలో అలాగే ఉంటుందిరా నారాయణమూర్తి అనేది ఆవిడ. మా ఇద్దరికీ జరిగే ఈ ఘర్షణ కారణంగా నాకు శివుడు అంటే ఇష్టమయ్యాడు. పంతం అంతే. ఆవిడ శివుడు అంటే ద్వేషమే లేదు, ఇష్టం అంతే. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కృష్ణుడు అంటే ఇష్టం, ఆవిడకి వాళ్ళ నాన్న దైవం, నేనేం చేయను. వాళ్ళ నాన్నగారు కృష్ణుడు అంటే ఇష్టం, అందుకని ఆవిడ నారాయణమూర్తి, మా నాన్న ప్రేమించేవాడురా, మా నాన్న పూజించేవాడురా నారాయణమూర్తి అనేది. నాకు శివుడు అంటే ఇష్టం. ఆ ఇష్టం క్రమంగా సరస్వతీదేవి మీదకి మారింది, ఆ ఇష్టం అమ్మవారికి మీదకి మారింది. ఈవేళ రామకృష్ణ వివేకానందుల్ని మించిన దైవం నాకు కనపడడం లేదండి. సృష్టిలో కనపడుతున్న ప్రతి అంశాన్ని, ప్రతి వ్యక్తిని దైవంగా భావించగలుగుతున్నాము అంటే అద్వైతము, శంకరాచార్య బోధనలు, వాటికి రామకృష్ణ పరమహంస చెప్పిన ఉదాహరణ తప్పితే వేరే ఏమైనా ఉన్నాయా? అది సనాతన ధర్మాన్ని మనం